సంసారబంధమోక్షైక हेतुधाम प्रकाशिनी नमः कलुषसंहर्त्रे रामायापन्निवारणे आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं भूयो भूयो నమామ్యహం. రావణుడు సీతమ్మను తీసుకెళ్ళి లంకలో ఉంచాడు. అక్కడ రాక్షసులకు ఆజ్ఞ జారీ చేశాడు. ఆమె ఏమి కోరితే అది ఇవ్వండి, ఏమైనా లోటు చేశారంటే మిమ్మల్ని చంపేస్తాను అని రాక్షసులను బెదిరించి ఆజ్ఞాపించి వచ్చాడు. ఇక్కడ దండకారణ్యంలో జనస్థానంలో అయ్యో సీత, అయ్యో లక్ష్మణ అని అరిచి మారీచుడు మరణించాడు కదా. రాముని గుండె జలధరించింది. రకరకాల ఊహలు మనసులో కదులుతూ ఉన్నాయి. ఖరదూషణాదుల వధతోటి జనస్థానంలో రాముడు రాక్షసులకు శత్రువయ్యాడు. మాయాజింక రూపంలో వచ్చిన మారీచుడు రాముని కంఠస్వరాన్ని ధ్వనించి అనుకరిస్తూ సీతాలక్ష్మణులను పిలిచాడు. ఆ అరుపు సీతమ్మ విన్నది. రామునికి ఆపద వచ్చినట్లు శంకించింది. లక్ష్మణుని బలాత్కారంగా రాముని వద్దకు పంపించింది. అదను చూసుకుని రాక్షసులు సీతను అపకారం చేస్తారేమో, ఇదంతా రాముడి మనస్సులో ఊహిస్తున్నాడు. రాముని హృదయం ఆవేదన భరితమైపోయింది. ఈలోగా భయంకరమైనటువంటి నక్క కూత వినపడింది. ఆయనకి రోమాంచితమైంది. ఈ నక్క కూత దుశ్శకునం అని రాముడు భావించాడు. వెంటనే ఆశ్రమం చేరేందుకు రాముడు బయలుదేరాడు. లక్ష్మణ, ఎంత పని చేశావు? ఎదురుగా వచ్చాడు లక్ష్మణుడు. సీతను వదిలిపెట్టేందుకు వచ్చావు? ఎదురయ్యాడు లక్ష్మణుడు. అడిగేశాడు, నాకన్నీ దుశ్శకునాలు గోచరిస్తున్నాయి, ఎందుకు వచ్చావు నువ్వు? ఏమో ఈ వేళకు సీతని ఎవరైనా తీసుకెళ్ళి అరిపోయారా? సీత నశించి ఉందా? రాక్షసులు సీతను భక్షించారేమో అని ఏమేమో మాట్లాడుతున్నాడు. ఆ దుశ్శకునాలకి మనస్సు వికలమైపోయింది. లక్ష్మణ, నీవు చెప్పినట్లు ఆ కాంచన మృగం మారీచుడే. అడుగో, నా బాణానికి గురై అక్కడ చచ్చిపడున్నాడు. ఓ సౌమిత్రి, నా వామ నేత్రం అదురుతోంది. సీత ఆశ్రమంలో ఉండదని నా మనస్సు సందేహిస్తూ ఉంది. హరణమో మరణమో ఏదో ఒకటి జరిగి ఉంటుంది అనిపిస్తుంది లక్ష్మణ. అసలు నువ్వెందుకు వచ్చావు? సీత బలవంత పెట్టిందా? ఎంత బాధాకరమైన పని చేశావు లక్ష్మణ అంటూ దుఃఖిస్తున్నాడు రాముడు. వేగంగా నడిచి ఆశ్రమానికి ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చారు. లక్ష్మణ, నిన్ను నమ్మి నేను సీతను విడిచి వెళ్తే నా మాటను కాదని ఆమెను వదిలి నీవెందుకు వచ్చావు? ఒంటరిగా నీవు నాకు కనిపించగానే నా వామనేత్రము వామ భుజము అదిరింది, హృదయం కంపించింది అని రాముడు లక్ష్మణుడితో అంటున్నాడు. లక్ష్మణుడు కూడా దుఃఖిస్తూ, అన్నా, నాకు నేనుగా ఆమెను విడిచి రాలేదన్నా. ఆమె నన్ను వెళ్ళమన్నది. నీపై నాకున్న విశ్వాసాన్ని ఆమెకు వివరించి చెప్పాను. రాక్షస మాయా ఇదంతా అని కూడా చెప్పానన్నా. నిర్భయంగా ఉండమని ప్రాధేయపడ్డాను. దేవతలను కూడా రక్షించే సమర్థుడైన రాముడు తనను రక్షించమని కేకవేస్తాడా వదిన గారు అని కూడా చెప్పాను అని లక్ష్మణుడు ఆవేదనాపూర్వకమైనటువంటి గొంతుతోటి చెప్పుకుంటున్నాడు. కానీ జరగాల్సిన అనర్థమంతా జరిగిపోయింది. ఏం చేద్దాం? విధి చేతిలో అందరము కీలుబొమ్మలం. పరిస్థితులు దారుణ అగ్నిలాగా చుట్టుముట్టినప్పుడు ఎవ్వరు ఏమి చేయగలిగిందనేది ఉండదు. ప్రతికూల పవనాలు విజృంభించినప్పుడు అందరము అశక్తులమే. విధాత నిర్ణయ ప్రవాహానికి ఎదురీదే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి. ఈ దిన
కష్టపడుతూ ఈదుకోవాల్సిందే. ఇది భగవంతుడి నిర్ణయం, సాధించేదేముంటుంది గనక. సీతమ్మ స్థితిలో ఉంటే ఎవరైనా అలాగే మాట్లాడతారేమో. రాముడు చెప్పిన దాంట్లో ఎక్కడా తప్పు లేదు. లక్ష్మణుడు చేసిన దాంట్లో సూక్ష్మదర్శినితో వెదికిన దోషమనేది అగుపించదు. జరగవలసింది జరిగేటప్పుడు అందరూ సాక్షులే. ఇక్కడ మిగిలేది అంతర్మథనమే. ఇంతకు తప్పితే ఏముంది? జరగాల్సిన విధి విధానమంతా జరిగిపోతూ ఉంటుంది. సరే, ఇక రావణుడు 8 మంది శక్తిమంతులైన రాక్షసుల్ని పిలిపించాడు. పిలిపించి ఇంకా చెప్తున్నాడు వాళ్ళకి, రాముడు జనస్థానంలోని రాక్షసులందరినీ చంపినప్పటి నుండి అతని పట్ల నాకు దుస్సహమైనటువంటి వైరభావం ఏర్పడింది. నిజానికి రాముడు మరణించేదాకా నాకు ప్రశాంతత, నిద్ర అనేది ఉండదు. మీరిప్పుడు జనస్థానానికి వెళ్ళి రాముని కదలికల్ని కనిపెట్టి ఏం చేస్తున్నాడు అని మీరు సేకరించి విషయాల్ని, సమాచారాన్ని నాకు చెప్పాలి అని చెప్పి ఆజ్ఞని జారీ చేశాడు. రావణుడు కామ వివశుడయ్యాడు. తిరిగి సీతమ్మను చూడటానికి వెళ్ళాడు. ఆమె ఉండే అంతఃపురంలోకి అడుగు పెట్టాడు. ఆమె ఎందరో రాక్షసుల చేత పరివేష్టించబడి నిస్పృహ చెంది ఉండటాన్ని గమనించాడు. అయితే ఆమె స్వీయ భాష్మ జలధారలతోటి తడిసి ముద్దైపోతుంది. సీత సముద్రంలో తుఫాను వల్ల దెబ్బతిన్న నావలాగా ఉంది. తన జాతి సమూహం నుండి దారి తప్పి సునకాల చేత చుట్టబడినటువంటి ఆడ లేడివలే కనిపించింది. సీతకు ఇష్టం లేకపోయినప్పటికీ రావణుడు ఆమెను బలవంతంగా తన వెంట పెట్టుకొని తన ప్రాసాదమంతా తిప్పి చూపించాడు. రావణుని అభీష్టాలను నెరవేర్చడానికి నిత్య సంసిద్ధులై ఉండే వేలాది మంది పరిచారికలతోటి ఆ వైభవోపేతమైనటువంటి ప్రాసాదం దేవతల గృహాల్ని, దేవతల హార్మ్యాన్ని పోలి ఉంది. చాలా గదులలో ఎక్కడెక్కడ నుంచో తెచ్చిన చిత్రమైన పక్షులు గల పంజరాలు శోభిస్తున్నాయి. ప్రాసాద కుడ్యాలు అమూల్య రత్నాలతో తీర్చిదిద్దబడి ఉంది. చిత్ర విచిత్రమైనటువంటి రూపాలతో సంక్లిష్టంగా నిండి ఉంది. శయ్యలో స్వర్ణ ఖచ్చితమైన ఏనుగు దంతాలతో నిర్మించి ఉన్నాయి. సంగీతజ్ఞులు సుమధురమైనటువంటి వీణుల విందు చేసే గానాల్ని పలికిస్తూ ఉన్నారు. తామర పుష్పాలు, జలయంత్రాలతోటి ప్రాసాదం అంతా, ఉద్యానవనాలంతా కూడా కొలనులన్నీ విరాజిల్లుతూ ఉన్నాయి. ఒక్కొక్క గదిలో వేలాది మంది స్త్రీలున్నారు. చెప్పలేనంత విలువైన రత్న మాణిక్యాలతో ప్రతి గది అలంకరించబడి ఉంది. అలాంటి సువిశాలమైన, అద్భుతమైన, సమలంకృతమై ఉన్న గదులను ఆమె వీక్షిస్తూ ఉండగా రావణుడు వివరిస్తున్నాడు. శిశువులను, వృద్ధులను మినహాయించగా లంకలో 32 కోట్ల మంది రాక్షసులున్నారు. వీళ్లల్లో 1000 మంది నా వ్యక్తిగత పరిచారకులున్నారు. లావణ్యవతివైన ఓ సీత, నీకు వివేకమున్నట్లయితే నా మనోగత వాంఛితాన్ని నీవు నెరవేర్చి నా పట్టపురాణివవుతావు. నా ప్రియ భార్యవై ఈ ఐశ్వర్యాన్నంతటినీ ఏలుకో. నీ ప్రేమతో నేను పీడించబడుతున్నాను. నీ ఒక్కదానికే నేను అంకితుడినవుతాను. యవ్వన సౌందర్యం అనిత్యమైంది కదా, కాబట్టి ఇప్పుడు దయచేసి ప్రేమతో నా మీద నీ అనుగ్రహాన్ని ప్రసరించు. ప్రాముఖ్యమంటూ లేని ఆ రాముడిని మర్చిపో. ఎందుకు? నాతో నీవు జీవితాన్ని ఆనందంగా అనుభవించాలి. చంద్రబింబం వంటి తన ముఖాన్ని సీత మేలి ముసుగుతో కప్పివేసుకొని మౌనాశ్రముల్ని రాలుస్తుంది. రావణుడు చెప్పుకుంటూ పోతున్నాడు ఇదంతా. మన సమాగమం ధర్మసూత్రాలకు విరుద్ధమని భయపడబాకు సీత. నిన్ను ప్రాణాధిపంగా ప్రేమిస్తున్నాను. నీ పాదముల మీద పడి నీ అనుగ్రహం ప్రసాదించమని వేడుకుంటున్నాను. ప్రేమ యొక్క వ్యధ నుండి వెలువడినటువంటి ఈ అభ్యర్థన వ్యర్థం కానియద్దు. ఇంతకు ముందెప్పుడూ కూడా ఈ స్థితి, ఈ రావణుడనేవాడు ఏ స్త్రీ ఎదుట కానీ ఇలా మోకరిల్లలేదు తెలుసా అంటూ సీతమ్మకు చెప్తున్నాడు. తనకున్న ప్రేమ గురించి చెబితే ఆమెను త్వరలోనే లోబరుచుకోవచ్చునని అనుకున్నాడు రావణుడు. కానీ సీతమ్మ చెప్తుంది, నిర్భయంగా అంటుంది, నా హృదయం ఒక్క రాముని కోసం మాత్రమే ఉంది. పద్మ సంకులితమైనటువంటి సరస్సులో నా జతగానితో క్రీడిస్తున్న హంసనైన నేను ఒడ్డున సంచరిస్తున్న బాతునెందుకు పట్టుకుంటాను? నీవు నన్ను ఏమి చేయగలవో చేసుకో. నీ దుష్టమైన పాపాత్మకమైనటువంటి కామ ప్రవృత్తి కారణంగా నీవు త్వరలోనే రాముని చేతిలో మరణిస్తావు అని బదులిచ్చింది.
సీత చేత పరుషంగా నిందించబడిన రావణుడు ఆగ్రహించాడు. నీవు నాకు లొంగిపోవటానికి 12 నెలల గడువిస్తున్నాను. ఆ వ్యవధి దాటిన తర్వాత కూడా నీవు ఇలాగే నన్ను ప్రతిఘటిస్తే నిన్ను నా వంట వాళ్ళ చేత ముక్కలుగా నరికించి నా ఉదయపు అల్పాహారంలో వండించుకొని తింటాను అన్నాడు. రావణుడు రాక్షస పరిచారకుల వైపు తిరిగాడు. సీతమ్మను అశోకవనానికి తరలించండి, ఆమెను జాగ్రత్తగా కనిపెట్టి ఉంటూ ఏ ఉపాయంతోనైనా సరే ఆమె బుద్ధి నా మీదకు మరలేలా చేయడానికి ప్రయత్నించండి, ఆమెను బెదిరించండి, పొగడండి, ఏది అవసరమైతే అది చెయ్యండి, కానీ ఏనుగు మాదిరిగా ఆమెకు మచ్చిక చేయండి అని ఆదేశించాడు. ఏమైనా సరే నాకు మచ్చిక కావాలి, ఏం చేస్తారో చెయ్యండి అని రాక్షసుల్ని ఆజ్ఞాపించాడు. ఇంకా ఫలాలు పుష్పాలు సమృద్ధిగా ఉన్న రమణీయమైనటువంటి అశోకవనానికి చేరుకుంది సీతమ్మ. సీత ఆవేదనతో వివశురాలైపోయింది. అక్కడ ఉన్న పరిస్థితి అంతా వికృత రూపాలతో ఆడ రాక్షసులు అదే పనిగా భయపెడుతూ ఉన్నారు. కొద్దిసేపట్లోనే ఆమె ఆ భయంతో స్పృహ తప్పింది. ఆ సమయంలో బ్రహ్మదేవుడు ఇంద్రుడిని పిలిపించి, సీత రావణుని చేత అపహరించబడి లంకకు చేర్చబడింది, ఇది మన అదృష్టం, ఎందుకంటే ఇక రాక్షస రాజు మరణించడమే తరువాయి అని ఖచ్చితంగా చెప్పచ్చు. అయినప్పటికీ రాముని విరహం కారణంగా సీతమ్మ ఏమన్నా ముందుగానే మరణిస్తుందేమో, అలా ప్రమాదం ఉంది కదా, అందువల్ల నీవు వెళ్ళి ఆ దివ్య పాయసాన్ని ఆమె తినటానికి ఇవ్వు అని చెప్తున్నాడు. బ్రహ్మదేవుడు ఇంద్రునికి చెప్తున్నాడు. చూడండి, ఒక అజ్ఞానాన్ని చంపేసేయాలి, ఒక రాక్షస భావాన్ని చంపేయాలి అంటే ఎంత కష్టమో చూడండి. ఇక్కడ బ్రహ్మదేవుడు దేవతలతో కూడా సరిపోనటువంటి శక్తి రాముడికి ఉంది. రాముడు మానవుడిగా పుట్టాడు, ఒక రాక్షస సంహారం కోసం పుట్టాడు, ధర్మస్థాపన కోసం పుట్టాడు, అవతరించాడు. అటువంటి స్థితి దేవతలు ఇప్పుడేమంటున్నారు, అమ్మయ్య సీతను అపహరించాడు కాబట్టి ఈ రావణాసురుడు చస్తాడు, దానిలో నమ్మకం లేదు. కానీ ఈలోపే సీతమ్మ మరణిస్తే ఆ బాధతోటి అందుకని ఈ పాయసాన్ని, దివ్యమైన పాయసాన్ని ఇవ్వు అని చెప్తున్నాడు. ఇంద్రుడు నిద్రాదేవిని వెంట పెట్టుకొని లంకలోకి అశోకవనానికి వచ్చాడు. నిద్రాదేవి ప్రభావంతో రాక్షసులందరూ నిద్రపోయారు. ఇంద్రుడు ఒక బ్రాహ్మణుని వేషంలో సీతను సమీపించి, అమ్మా, నేను స్వర్గాధిపతి అయిన దేవేంద్రుణ్ణి, శ్రీరామునికి సహాయం అందించడానికి వచ్చాను. ఈ దివ్య పాయసం రానున్న అనేక సంవత్సరాల పాటు నీకు ఆకలి దప్పులు కానీ దేహబాధలు కానీ లేకుండా చేస్తుంది, కనుక దయచేసి దీనిని స్వీకరించు అన్నాడు. ఆ బ్రాహ్మణుడు ఇంద్రుడేనా అని సీతకు అనుమానం కలిగింది. అతని దివ్య రూపాన్ని ప్రదర్శించమని అర్థించింది. ఆమె అభ్యర్థన మేరకు ఇంద్రుడు తన నిజ రూపాన్ని ధరించాడు. నేలను స్పర్శించని అతని పాదాలను, వాడిపోని అతని పూదండను, పూర్తిగా నిర్మలమైన అతని దుస్తులను గమనించింది సీతమ్మ. అతను ఇంద్రుడే అని ధ్రువపరుచుకుంది, పాయసాన్ని స్వీకరించింది. సీత ముందుగా ఆ ఆహారాన్ని స్వీకరించవలసిందిగా రాముడిని ప్రార్థించి ఆయనకు నైవేద్యంలాగా నివేదించింది. తరువాత దానిని భుజించటంతోనే అన్ని రకాల శారీరక బాధల నుండి విముక్తురాలైంది. తమ కార్యం సఫలం కావడంతో ఇంద్రుడు, నిద్రాదేవి ఆ స్థలం నుండి అంతర్ధానమైపోయారు. ఇప్పుడు సీతమ్మకు ఆకలి దప్పులుండవు. అక్కడ రాముడికి లక్ష్మణుడికి నిద్ర లేదు, ఆహారము లేదు. ఎందుకు అంటే బల అతిబల విద్యలు విశ్వామిత్రుడు ముందుగానే నేర్పించుంచాడు. ఎందుకు ఇవన్నీ అవసరమవుతాయి? ఆమె వస్త్రము నలిగిపోయి చినిగిపోయి ఉతకకుండా ఉన్న వస్త్రం మలినమవుతుంది. కానీ అనసూయమాత ముందుగానే అంగరాగమణులన్నీ కూడా వస్త్రంతో సహా ఆమెకి ఏది వాడనటువంటిది, నలగనటువంటిది ముందే ఇచ్చింది. ఇవన్నీ కూడా మనకి చూస్తుంటే మనం కూడా ప్రపంచంలో ప్రతి జీవికి, ప్రతి సాధకుడికి ఈ కష్ట నష్టాలు వస్తూనే ఉంటాయి. ఈ కష్టంతో పాటుగా ఏదో ఒకటి ఉపాయంగా ఆధ్యాత్మిక భావనో, సహాయాన్ని అందించటానికో, లేదా అతనికే మేధాబుద్ధినో ఏదో ఒకటి ప్రసాదిస్తూ ఉంటాడు భగవంతుడు. కష్టము లేదా దానికి తగ్గ అనుకూలమైనటువంటి సలహా, సంప్రదింపులు
లేదా ఒక శక్తి, ఒక ధీశక్తి, ఏమిస్తాడో తెలీదు. ఆధ్యాత్మిక బలంతో ప్రపంచ విషయాల నుంచి విరక్తి కలిగేటటువంటి మార్గం అందరికీ ఇచ్చాడు. మనం పట్టుకోగలిగే సమర్థత మన జీవుడికే ఉండాలి, ప్రతి జీవికి ఉండాలి. అది మనకు ఋషులు అందించినటువంటి అద్భుతమైన ఆధ్యాత్మిక విచారణ. ఇది పట్టుకుంటే ఇలాగే ముందుగా యోచించి ఇంత జరిగింది. ఇంద్రుడు ఏకంగా ప్రసాదమే తెచ్చిచ్చాడు, అనసూయమాత ఏకంగా వస్త్రమే ఇచ్చింది. రావణుడు చావడానికి ఎంత దివ్యమైనటువంటి శక్తులు, ఎంత దివ్యమైనటువంటి విషయాలు జరిగినాయో చూడండి. మన విషయాలు అంతే, ప్రపంచ విషయాలు అంతే. ఏదో జరగాలనుంది, ఇది జరుగుతోంది అని భావిస్తే ఇంక మనస్సులో దుఃఖం కాదు, ఉన్న సమస్యకు పరిష్కారం ఏంటి అని ఆలోచిస్తారు. భగవద్భక్తుడనేవాడు కష్టంలో చిక్కుకున్నప్పుడల్లా కూడా భగవంతుడు అతని సంరక్షణ భారాన్ని వహిస్తాడు. స్వీయ రక్షణ గురించి కానీ శ్రేయస్సు గురించి కానీ భక్తుడు ఎన్నడూ కలత చెందకుండా ఉంటాడు. ఎందుకు? పూర్తి శరణాగతి చేశాడు. కృష్ణుడు లేకపోతే రాముడే తన అవసరాలను ఎల్లవేళలా కనిపెట్టి ఉంటాడని తెలుసుకుంటాడు. ఎవరైతే ఏమి? భగవంతుడు. అతడు భగవంతుడికి తన సేవలు అందించడంపైనే మనస్సుని కేంద్రీకరిస్తాడు. అంటే ఇక్కడ నామరూపాలు పెట్టి చెప్తున్నారు, కానీ ప్రేమతత్వంతో ఉంటాడు అనే విషయాన్ని ఇక్కడ మనస్సు అలా ప్రేమతత్వంతో ఉన్నప్పుడు భగవత్తత్వాన్ని పట్టుకోవటానికి ఇష్టపడుతుంది. అద్భుతమైనటువంటి ఈ అన్యోన్య ప్రేమలో భక్తుడు నిరంతరం తన దైవాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. భగవంతుడేమో ఎల్లవేళలా తన భక్తుడి గురించే ఆలోచిస్తాడు. ఇలా జరుగుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ ఇక అడవిలో రామలక్ష్మణులు ఏం చేస్తున్నారు? వాళ్ళిద్దరూ పర్ణశాలకు త్వరగా తిరిగి వస్తూ ఉన్నారు. ఆకస్మికంగా రాముడు అరణ్య మార్గంలో తూలిపడ్డాడు. సీతను పోగొట్టుకుంటామేమోనని భయంతో వివశుడైపోయాడు. ఆమెను అరక్షితంగా వదిలి వచ్చినందుకు లక్ష్మణునిపై కోపగించుకున్నాడు. ఏడుస్తూ ఉన్నాడు. సీత గనుక మరణించినట్లయితే నేను ఆత్మహత్య చేసుకుంటాను, ఆమె లేకుండా జీవించడం గురించిన ఆలోచన నేను చెయ్యలేను, భరించలేను. అయ్యో లక్ష్మణ, ప్రియమైన సీతను రక్షణ లేకుండా వదిలేసి వచ్చి ఇలాగ ఎలా మోసగించగలగడిగావయ్యా నువ్వు అంటుని ప్రశ్న వేస్తున్నాడు బాధతోటి. లక్ష్మణుడు చెప్తున్నాడు, సహాయం కోసం నీవు పెట్టిన కేకలు విని ముందుగా సీత పిచ్చిదైపోయిందన్నయ్య. నేను తనను అనుభవించగలగడం కోసం నిన్ను నీ చావుకు వదిలేశానని ఆరోపిస్తూ ఆమె పరుషంగా మాట్లాడిందన్నయ్య. నన్ను భరతుడి తొత్తునని కపట వేషంలో ఉన్న నీ శత్రువునని ఆరోపించిందన్నయ్య. ఆమె ఆరోపణలు అసత్యాలని రుజువు చేయడం కోసం నీ సహాయార్థం ఇక్కడికి వచ్చాను, అంతేగాని నాకు తెలుసు ఇది మాయాప్రభావమని అని లక్ష్మణుడు రాముడితో చెప్పుకుంటూ బాధపడుతూ ఉన్నాడు. రాముడు అంటున్నాడు, ఆగ్రహంతో సీతను అరక్షితంగా వదిలేసి రావటానికి ఇలాంటి సాకులు చెప్తున్నావా? నేను అజేయుడునని, రాక్షసుల నుండి కానీ మరొకరి నుండి కానీ ఆత్మరక్షణ చేసుకోగల పరాక్రమం నాలో కొదవలేదని నీకు తెలీదా? ఒక స్త్రీ యొక్క ఆగ్రహం చేత ప్రేరితుడైన ఆజ్ఞను నీవు ధిక్కరించి ఉండాల్సింది కాదు కదా. ఓ లక్ష్మణ, చాలా పెద్ద పొరపాటు చేశావు. ఇలాగా లక్ష్మణుణ్ణి మాట్లాడుతున్నాడు. ఇక రామలక్ష్మణులు పర్ణశాలకు చేరారు. నిర్మానుష్యంగా ఉంది. రాముడు సీత కోసం చుట్టుపక్కలంతా గాలిస్తూ ఉన్నాడు. ఎక్కడ ఆమె కనిపించలేదు. ఆయన ముఖం వాడిపోయింది. దుఃఖంతో వివశుడైపోయాడు. పసుపు రంగు పట్టుచీర ధరించి సిగలో పూలు తురుముకున్న నా ప్రియతమమైన సీత ఇటువైపు వెళ్ళడం నీవేమైనా చూసావా అంటూ చెట్లతో మాట్లాడుతున్నాడు. సీతను ఏమైనా చూశారా అంటూ వన్యమృగాలను ప్రశ్నిస్తున్నాడు. సమాధానం లభించకపోవడంతో మరింత దీనుడైపోయాడు. అకస్మాత్తుగా సీత తన ఎదుట ప్రత్యక్షమైనట్లు ఊహించుకుంటున్నాడు. ఓ ప్రియతమా, ఎందుకు నా నుండి పారిపోయి దాక్కుంటున్నావు? నాతో ఎందుకు పలకవు అని బిగ్గరగా అరుస్తున్నాడు. సీతను రాక్షసులు స్వాహా చేసి ఉంటారేమో అని కాసేపు ఊహిస్తున్నాడు. ఆమె కోమలమైన తను లక్షణాలను మనోనేత్రంతో వీక్షిస్తున్నాడు.
సీతను కొనుక్కునే ఆశను వదిలిపెట్టడానికి తిరస్కరిస్తూ చుట్టుపక్కల కొండల్లో అడవుల్లో రామలక్ష్మణులు గాలింపు కొనసాగించారు. అయినా సరే సీత కనిపించటం లేదు. రాముడు ధైర్యాన్ని కోల్పోయాడు, చతికిలపడ్డాడు. అయినా లక్ష్మణుడు మాత్రం ఆయనను ఉత్సాహపరుస్తూ అన్వేషణ కొనసాగిస్తూ ఉన్నాడు. వాళ్ళు అలా అనేక పర్వతాలలో, అరణ్యాలలో, మైదానంలో సంచరిస్తూ ఉన్నారు. చివరికి రాముడు ఇక ముందుకు పోలేక అమితమైన దుఃఖానికి లోనయ్యాడు. అచేతనంగా నిలిచిపోయాడు. వివేక శూన్యుని వలె కనిపిస్తున్నాడు. నిట్టూర్పులు మిడిస్తున్నాడు. ఆయన నేత్రాలు అశ్రువులతో నిండి ఉన్నాయి. సీతను ఎలాగైనా కనిపెడతామని లక్ష్మణుని ఓదార్పు వచనాలు రాముడు చెబుతూ ఉంటే ఉదాసీనంగా వింటూ ఉన్నాడు అంతే. ఓదార్పు వచనాలు శాంతతనివ్వడం లేదు. ప్రేమ తప్తుడై పదే పదే సీత సీత అంటూ రాముడు ఆక్రోశిస్తున్నాడు. ఊరికే నాతో పరిహాసాలాడటం కోసం దాక్కున్నావా ఏమిటి? ఈ దాగుడు మూతలు కట్టిపెట్టు, నా దగ్గరికి రా అని పిలుస్తున్నాడు. మతి భ్రమించినట్టు మాట్లాడుతున్నాడు. భగవంతుని విరహంతో భక్తులు రోధించిన సంఘటనలు ఎన్నో చూశాము, విన్నాము, ఎన్నో ఉన్నాయి. బృందావన గోపికలు కృష్ణాన్వేషణకై సంచరించటంలోనే తమ యావత్ జీవితాన్ని గడిపారు. ఒక పరిపూర్ణ భక్తునిగా చైతన్య మహాప్రభువు సైతం భగవత్ ప్రేమ యొక్క అత్యున్నతమైన విరహ భావాన్ని స్వీకరించాడు. ఇట్లా ఎంతోమంది భక్తులను మనం చూసాం. రాముడు కూడా ఒక సామాన్య మానవుడిలాగా తన ప్రియతమ పత్ని కోసం ఎందుకు ఇలా విలపించాడని ఎవరైనా అడగచ్చు. భగవంతుడు అనేక కారణాల వలన తన లీలలను ప్రదర్శిస్తూ ఉంటాడు. అన్నిటికంటే ముఖ్యంగా తానెన్నటికీ నిరాకారుడిని కాదని, సర్వదా పురుషోత్తముడినని మనకు బోధించటం కోసమే అలాగా కనిపిస్తాడు, అలా అవతరిస్తాడు. ఆయన భక్తులకు ఆనందాన్ని కలుగజేసి పరమ సత్యం అనేది ప్రేమతో నియంత్రించబడే ఒక వ్యక్తే ఒక తాత్వికులకి, యోగులకి ఇలా బోధ అందిస్తాడు. ప్రేమతోటే కట్టుబడి ఉండాలి, ప్రేమతత్వమే ఆధ్యాత్మిక సాధన అనేది యోగులకు బోధిస్తాడు, ఇలా చూపిస్తాడు. ఇక రెండో కారణం ఏంటి అంటే ఆయన ధర్మ సంస్థాపన కోసం వస్తూ ఉంటాడు. దానవులను నాశనం చేయడం కోసం కూడా వస్తాడు. అపహరించబడిన తన పత్ని కోసం విలపించడం ద్వారా రాముడు ధర్మాన్ని నిలుపుతున్నాడు. స్త్రీల మీద మితిమీరిన అనుబంధం గల మనిషి పరిస్థితి ఎలా ఉంటుందో తన నకారాత్మకమైనటువంటి ఉదాహరణ ద్వారా మనకి తెలియచేస్తున్నాడు. స్త్రీని నిరంతరం రక్షించవలసిందేనని, లేకపోతే రావణుని వంటి రాక్షసులు ఆమెను కొల్లగొడతారని కూడా ఈ ఉదంతం మనకు బోధిస్తూ ఉంది. వైదిక జీవనంలో ఒక స్త్రీ స్వతంత్రంగా ఉండే అవకాశమే లేదు. ఇది అందరం ఒప్పుకొని తీరాలి. ఒక స్త్రీ ఎంత శక్తివంతురాలైనప్పటికీ స్వతంత్రంగా తనను తాను రక్షించుకోలేదు. ప్రతి స్త్రీ ఒప్పుకొని తీరాలి ఇది. అందుకు ఒప్పుకోకపోవడమే సమాజం ఇలా భ్రష్టు పట్టడానికి కారణం. రామాయణం మనకు అదే బోధిస్తూ ఉంది. అయినప్పటికీ కొంతమంది భౌతికవాదులు ఇలాగా బోధ చేసేటందుకు మాత్రమే, ఆధ్యాత్మిక కోణం నుండి చూస్తే మాత్రం భగవంతుడైన రాముడు భౌతికమైన పరిమితులకు లోనైన వాడు కాదు. సీత వలన రాముడు పొందే విరహంలోని అలౌకిక దాంపత్య ప్రేమగా అర్థం చేసుకోవాలి. ఇది భగవంతుని హ్లాదిని శక్తి యొక్క చర్య. ఆధ్యాత్మిక జగత్తులోని దాంపత్య ప్రేమ యొక్క అత్యున్నత నిదర్శనం. ఇదే అర్ధనారీశ్వర తత్వం, ఆత్మ జీవాత్మల ఐక్యం. జీవాత్మ పరమాత్మ నుంచి వేరైతే ఎంత బాధపడుతుంది అనేది ఇక్కడ అర్థం చేసుకునే తత్వం. దాన్ని అందుకనే రాముడు ఇలాగ విరహంతో బాధపడుతున్నాడు. సీతమ్మ అలా దుఃఖిస్తూ ఉంది. అజ్ఞానాన్ని కోరుకుంది, అజ్ఞానం దోచేసింది. సీతమ్మ దుఃఖాల పాలైంది. సీతమ్మ మీద అభిమానం పెంచుకున్నాడు. అది కాస్త స్త్రీలోలత్వానికి దుఃఖపూరితుడైపోయాడు. ఎంతవరకు అంటే ఇక్కడ మనం భక్తుడికి భగవంతుడికి ఉన్నటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని అర్థం చేసుకునేంతవరకు మాత్రమే ఆలోచించాలి. ఎన్ని మార్లు పిలిచినా సీత కనిపించకపోవటంతో రాముడికి ఎవరో భక్షించి ఉంటారు రాక్షసులు అని హృదయంలో మనసులో గట్టి నమ్మకం కలిగింది.
లక్ష్మణ, దయచేసి గోదావరి తీరానికి వెళ్ళు, బహుశా సీత పూలేమన్నా అక్కడ కోస్తూ ఉందేమో, అక్కడికి వెళ్ళిందేమో అంటున్నాడు. గోదావరి తీరానికి వెళ్ళాడు, తిరిగి వచ్చేశాడు. అక్కడ ఏమీ కనిపించలేదు సీతమ్మ. అయితే రావణుని భయం వలన ఏ జీవులు కానీ బదులివ్వ సాహసించటం లేదు. జంతువుల్ని ప్రశ్నిస్తున్నాడు, వృక్షాల్ని ప్రశ్నిస్తున్నాడు, ఎవ్వరూ చెప్పడం లేదు. కానీ లేళ్లు తన వంక సాభిప్రాయంగా చూస్తాన్ని రాముడు గమనించాడు. రాముడు ఆ లేడి దగ్గరికి వెళ్ళి ప్రశ్నించాడు. వాటి కన్నుల ద్వారా వాటి మనస్సుని ఆకళింపు చేసుకున్నాడు. సీతను ఆకాశ మార్గంలో దక్షిణ దిక్కుగా తీసుకుపోయారని సూచించినట్లుగా ఆ లేడి కళ్ళు తమ తలల్ని పైకెత్తి దక్షిణం వైపు తిప్పాయి. ఆ సమాధానంగా అలా అర్థం చేసుకున్నాడు. ఆ హరిణముల సందేశాన్ని లక్ష్మణుడు అర్థం చేసుకోగలిగాడు. ఏదైనా కీలక సమాచారం దొరుకుతుందేమో అన్న ఆశతో దక్షిణం వైపు నడుద్దామని లక్ష్మణుడు సూచించాడు. వాళ్ళు బయలుదేరిన కొద్దిసేపట్లో వాళ్లకు ఒక చోట పూలు పడి ఉన్న జాడలు కనిపించినాయి. అవి తాను సీతకు ఇచ్చిన పూలేనని రాముడు గుర్తుపట్టాడు. పక్కనే ఒక పర్వతాన్ని సంబోధిస్తూ ఇటు వచ్చిన మీదట సీత ఎటు వెళ్ళింది అని అడిగాడు. రాముడు క్రుద్ధుడైపోయాడు బదులు చెప్పకపోవటంతో. ఓ మహాపర్వతమా, నీవు నాకు బదులివ్వకుంటే నిన్ను నా శరంతో నుగ్గు చేస్తాను అని కోపంగా ఉగ్రంగా పలికాడు. రాముడు క్రోధారుణ నేత్రాలతో పర్వత శిఖరం వైపు తీక్షణ దుక్కులు ప్రసరించాడు. ఆ రాముడు పర్వతం మీద తన బాణాల్ని ప్రయోగించటానికి సిద్ధపడ్డాడు. ఆ సమయంలో లక్ష్మణుడు ఒక మహారాక్షసుని పాదముద్రల పక్కన సీత యొక్క పాదముద్రలు ఉండటాన్ని చూపించాడు. ఆ పాదముద్రలను అనుసరించి వెళ్ళిన రామలక్ష్మణులు కొద్దిసేపట్లోనే రావణుని భగ్నధనుస్సు, తూణీరం, ముక్కలు చెక్కలైన రథభాగాలు, విరిగిపడ్డ సీత యొక్క ఆభరణాల శకలములు పడి ఉన్న చోటికి చేరుకున్నారు. ఆ స్థలాన్ని చేరారు. ఆ పైన రక్తపు చుక్కలు కనిపించినాయి. సీత నిజంగానే రాక్షసుల చేత భక్షించబడిందా అనే నిర్ణయానికి వచ్చారు. ఎందుకంటే ఆ ప్రదేశంలో ఇద్దరు నరభక్షకులు కొట్లాడుకుంటున్నట్లుగా అక్కడ ఉంది ఆ ప్రదేశం. అక్కడ చూసి ఇలా శపథం చేశాడు. ఎవరైతే ఈ కర్మ చేశారో, నా సీతను మింగేశారో వాళ్ళని సర్వనాశనం చేస్తాను అని చెప్పేసి శపథం చేశాడు. రాముని నేత్రాలు క్రోధంతో రక్తరంజితమైపోయినాయి. బిగుసుకున్న ఆయన పెదాలు ఆగ్రహంతో ప్రకంపించాయి. ఆ లక్ష్మణుడి నుండి తన ధనస్సుని అందుకున్నాడు. రాముడు సమస్త విశ్వాన్ని వినాశనం చెయ్యాలనుకున్నాడు. ఒక భయంకర శరాన్ని వింటి నారిపై ఉంచాడు. లక్ష్మణుడు భయపడిపోయి వినమ్రంగా తన చేతుల్ని జోడించి, రామా, స్వభావతః నీవు మృదు స్వభావుడివి, ఆత్మ నిగ్రహం కలిగిన వాడివి, సకల ప్రాణికోటి యొక్క శ్రేయోభిలాషివి. దయచేసి నీ ఆగ్రహాన్ని నిగ్రహించుకో, తొందరపాటుతో ఏమీ చెయ్యొద్దు. ఇక్కడ విరిగిన రథం ఒక్కటే పడి ఉండడం చూస్తున్నాం కదా. పోరాటంలో ఒక్క రాక్షసుడు మాత్రమే పాల్గొని ఉంటాడని నాకు అనిపిస్తుంది. సీత కోసం అన్వేషణ సాగిద్దాం. అప్పటికే ఆమె కనిపించకపోతే నీకు ఉచితమని తోచిన విధంగా చెయ్యొచ్చు. సోదరా, కష్టములు అనివార్యం కనుక నీవు సహనాన్ని అభ్యసించక తప్పదు. నీవే జీవిత కష్టాలను భరించలేకపోతే ఇక సామాన్య మానవుడి నుండి సహనం ఎలా ఆశించగలుగుతాం? నీ శత్రువుని వధించగలగటం ఎలాగా అన్న విషయంని మాత్రమే నీవు ఆలోచించాలి. యావత్ విశ్వాన్ని మట్టుబెట్టవలసిన అగత్యమేమీ లేదు కదా అని లక్ష్మణుడు శాంతింపజేస్తున్నాడు. లక్ష్మణుడు ఆప్యాయంగా తన సోదరుని పాద పద్మాలని ఒత్తుతూ ఆయన్ని శాంతింపజేశాడు. తన ధనస్సు నుండి శరాన్ని ఉపసంహరించుకున్న మీదట రాముడు లక్ష్మణుడు సలహా ఇచ్చినట్లుగా జనస్థాన ప్రాంతాన్నంతటినీ క్షుణ్ణంగా గాలించటానికి ఒప్పుకున్నాడు. అరణ్యంలో గాలిస్తున్నారు రామలక్ష్మణులు. రక్తపు మడుగులో పడి ఉన్నటువంటి జటాయువు వద్దకు వచ్చారు. సీతను భక్షించిన రాక్షసుడే పక్షి రూపం ధరించి ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నాడని అనుకున్నాడు రాముడు. అందువల్ల అతనిని సమీపిస్తూ రాముడు ఆ వింటికి బాణాన్ని ఎక్కుపెట్టాడు. వదలడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ బాగా సమీపానికి వచ్చాక ఆయన జటాయువని, రావణుని పట్టు నుండి సీతను రక్షించే ప్రయత్నంలో ప్రాణాపాయకరంగా గాయపడ్డాడని రాముడు అర్థం చేసుకున్నాడు. పరిస్థితిని అర్థం చేసుకోవడంతోనే రాముడు తన ధనస్సుని ఆవలకు విసిరేశాడు. జటాయువుని ఆలింగనం చేసుకున్నాడు. తన సేవకుని దయనీయ స్థితిని చూసిన రాముని దుఃఖం రెండింతలైంది.
ఓ జటాయు, సీతను గురించి, ఆమెను అపహరించిన వాడి గురించి దయచేసి నీకు తెలిసిందంతా నాకు చెప్పు అని ఆతృతగా అడిగాడు. మృత్యువుకు చేరువలో ఉన్న జటాయువు జరిగిందంతా వివరించి రావణుడు సీతను వింద అనబడే ముహూర్తంలో ఎత్తుకుపోయాడు. ఎవరైనా వ్యక్తి ఆ ముహూర్తంలో దేనినైనా పోగొట్టుకున్నట్లయితే కొద్ది కాలంలోనే అతను దానిని తప్పకుండా తిరిగి పొందుతాడు. ఇది ఒక శాస్త్రంలో నియమించబడ్డటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ప్రియమైన రామ, సీత కారణంగా మితిమీరి దుఃఖించకు. ఎందుకంటే నీవు ఆ రాక్షస రాజును యుద్ధంలో సంహరించి ఆమెను తప్పకుండా తిరిగి పొందుతావు. ఇది విధి నిర్ణయం అని వ్యాఖ్యానించాడు. జటాయువు రావణుని యొక్క ఉన్నతమైన వంశానుక్రమణికను వివరిస్తూ రామా రామా అంటూ తన తుది శ్వాసను విడిచాడు. జటాయువు మరణం సంభవించింది. రాముడికి ఆ సీతమ్మ విషయం చెప్పాడు. జటాయువు మరణించాడు. జై శ్రీరామ్.